డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నేర్చుకుందాం. ఫైనల్ ఎగ్జామ్ లో ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 17 మార్క్స్. చాలా ఎక్కువ మార్క్స్ ఉన్న చాప్టర్ ఇది. ఇందులో మనకి 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే దీంట్లో వెయిటేజ్ 17 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ వి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఆటమ్స్. 1 మోల్ ఆటమ్స్ యొక్క చార్జ్ ని క్యాల్కులేట్ చేయాలి. ఒక ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ తీసుకుని అవగడ్ర నంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క చార్జ్ వస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అంటే ఏంటి? థర్డ్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్. 600 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ సబ్ సెల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ n ఈక్వల్ టు 5. n ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు సబ్ సెల్స్ ఎన్ని ఉంటాయని అడిగారు. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ మే హ్యావ్ n ఈక్వల్ టు 4 అండ్ ms ఈక్వల్ టు +½ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ మనం వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ ని చూసి అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ పౌలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ హుండ్స్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ అబౌవ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మనకి చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి ఇక్కడ నేను 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మీరు కంప్లీట్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. The splitting of spectral lines in magnetic field is called. The splitting of spectral lines in magnetic field is called. Magnetic field సమక్షంలో స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్ అవ్వడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెడుతూ మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ నోడల్ ప్లేన్. How many nodal planes are possible for 2p and 3d orbitals? నోడల్ ప్లేన్ అంటే ఏంటి, మరి 2p ఆర్బిటాల్ కి 3d ఆర్బిటాల్స్ కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయన్నారు. ఈ నోడల్ ప్లేన్స్ కూడా 2p ఆర్బిటాల్ కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి, 3d ఆర్బిటాల్ కి ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఆన్సర్ తెలిస్తే ఆ నంబరే కాబట్టి మీరు కామెంట్ బాక్స్ లో వీటికి ఆన్సర్స్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిట్ కి ఆర్బిటాల్ కి డిఫరెన్స్ ఏంటో రాయాలి. ఈ క్వశ్చన్ నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా క్వశ్చన్స్ కూడా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, కానీ ఫస్ట్ ఇవి ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాతనే మిగతా క్వశ్చన్స్ కి వెళ్ళండి. ఇక ఇందులోంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. Discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom. ఇందులో మనకి క్వశ్చన్ డిఫరెంట్ గా కూడా అడగచ్చు కాబట్టి నేను ఇక్కడే అన్ని ఇవ్వడం జరిగింది. మెయిన్ గా బోర్స్ పాస్టులేట్స్ అడిగి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అయినా అడుగుతారు, లేదంటే బోర్స్ పాస్టులేట్స్ అడిగి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రా గురించి అడుగుతారు, లేదంటే బోర్స్ పాస్టులేట్స్ అడిగి బోర్స్ లిమిటేషన్స్ అయినా అడుగుతారు. కాబట్టి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఆన్సర్ నేర్చుకోవాలి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ చూడండి, హౌ ఆర్ క్వాంటమ్ నంబర్స్ n, l అండ్ ml అరైవ్డ్ ఎట్. ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నంబర్స్ అన్నారు. క్వాంటమ్ నంబర్స్ అనే క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మాక్సిమం బోర్స్ అటామిక్ మోడల్ లేదా క్వాంటమ్ నంబర్స్ నుంచి ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బోర్స్ అటామిక్ మోడల్ లో ఉన్న ఆ 4 పార్ట్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా క్వాంటమ్ నంబర్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. These are the important questions of second chapter. Thank you one and all.